ఒక 6 months రాసాను స్క్రీన్ ప్లే అయిపోయింది, తెల్లగొచ్చిన అంతా అయిపోయింది. కూర్చొని మౌలి కనిపించాడు, అక్షయం కలవటానికి వచ్చిన మౌలి ఉండే ఫ్లాట్లో. మా అన్న ఎప్పటి నుంచో చెప్పాడు, నీ దగ్గర టీనేజ్ లవ్ స్టోరీ ఉందిగా మౌలితో చేయి, 90s చేసాడు, టెన్త్ చేసాడు, మళ్ళీ వెంటనే ఇంటర్ అంటే బాగోదేమో. కానీ మనోడు మరీ సన్నగా అయిపోయాడు, పర్ఫెక్ట్ అనిపించింది లుక్ కి. మౌలికి మాటల్లో ఉంది అంటే వింటా బ్రో అన్నాడు. 20 minutes చెప్పాడు, మౌలి ఎక్సైట్ అయ్యాడు. జనరల్ నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే మౌలి గురించి ఏది వినడు, ఏది నచ్చదు మౌలికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాల్లో కూడా సగం నుంచి వెళ్ళిపోతాడు, అస్సలు నచ్చదు వానికి, చాలా టిపికల్ ఉంటది టేస్ట్ అని. నచ్చేసరికి సరే నెక్స్ట్ రోజు ఫుల్ కథ చెప్పాను. మస్తు నచ్చింది సినిమా బ్రో, 2 months లో సెట్ చేస్తా బ్రో ప్రొడ్యూసర్ అన్నాడు. 1 year నుంచి ఉన్నాము, ఏం అవ్వట్లేదు. అవునా బ్రో, అవునా బ్రో అన్నాడు. నీ ఇష్టం, నువ్వు కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు చెప్పు అన్నాడు. ఇమీడియట్ గా ఓకే చేసేద్దాం బ్రో అంటే అయిపోయింది. 1 week లో ఆదిత్య వచ్చాడు, ఈటీవీ వచ్చింది, 1 week లో నరేషన్స్ అయిపోయినాయి, సినిమా కూడా ఓకే అయిపోయింది. అంటే మరి ఆయన డైరెక్ట్ చేద్దాం అని అనుకోలేదా ఆదిత్య గారు? లేదు, ఆదిత్య వాజ్ వెరీ జెన్యూన్. కథ విన్న వెంటనే ఆయనకు మస్తు నచ్చింది. ఆయనకి ఫస్ట్ చాలా దగ్గరగా ఉంది, చాలా దగ్గరగా ఉంది. హీ ఫెల్ట్ ఇట్. మన ఇద్దరం, నేను సినిమాలో వాయిస్ ఓవర్ స్టార్ట్ అయ్యేది, ఈ సినిమా స్టార్ట్ అయ్యేది లవ్ స్టోరీలు చెప్పాలంటే 2 భాగాలుగా చెప్పొచ్చు. జియో సిమ్ వచ్చాక, జియో సిమ్ రాకముందు. ఈ స్టోరీ స్టార్ట్ అయ్యి జియో సిమ్ రాకముందు 2015. అది చెప్పంగానే తను ఇంటర్వెల్ సీన్ కి అయిపోయిన తర్వాత సేమ్ నా లెక్కనే రాస్తున్నాను అన్న, నెక్స్ట్ సినిమాలో ఇంచుమించు ఇలాగే ఉంటది వాయిస్ ఓవర్ కూడా, నేను అక్కడే కనెక్ట్ అయినాను నీకు అన్నాడు. సో హీ ఫెల్ట్, అండ్ స్క్రిప్ట్ చదివారు బ్రో వీళ్ళిద్దరు. దే ఫెల్ట్ హ్యాపీ. ఇంకెప్పుడు